మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అత్యధిక మెజారిటీ కట్టుపెట్టడం అది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాదు, గత ప్రభుత్వాలు చేసినట్టు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి హయాంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు, అమరావతి పనులు అయితేనేమి, పోలవరం పనులు అయితేనేమి, మళ్ళీ 5 సంవత్సరాలు ఆగి ఆయన చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పనులు, ఈ అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం, ఆ పైన ఈ కూటమికి జనసేన బీజేపీ కలయిక కూడా ప్రతి చోట అభ్యర్థులు అత్యధిక మెజార్టీ సాధించి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. వచ్చిన వెంటనే మాట నిలబెట్టుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు డిఎస్సీ మీద తొలి సంతకం, భూబకాసుర చట్టం అని జగన్ తెచ్చినటువంటి భూబకాసుర చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం, మూసివేసిన అన్న క్యాంటీన్లు పేదవాడు కడుపు నింపడానికి వాటిని, ఇవన్నీ కూడా అభివృద్ధికి చిహ్నాలు. వచ్చిన వెంటనే మొదలు పెట్టడం అనేది. ఇక బొబ్బిలి నియోజకవర్గానికి వస్తే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బెబినాయన గారు ఆయన సొంత ఈవెంట్తో, సొంత డబ్బుతో ఒక బ్రాండ్ని సంపాదించుకోవడం జరిగింది. దానికి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు తోడవడం వల్ల సుమారు 45,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇకపై ప్రజలందరూ కూడా రామరాజ్యం చూస్తారు అనేది మా యొక్క అందరి తాలూకా అంచనా. కారణం ఏంటంటే ఈ గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులకి సేవ తప్ప రాజకీయంగా మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ గత 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి మహనీయ వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో, సొంత నిధులతో చేస్తూ, డెవలప్ చేస్తూ, ప్రతి ఒక్కరికి తన మన పర భేదం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా ఇంతకాలం చేసుకొచ్చిన అతనికి ఈ పదవి రావడం, ఇకపై జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పైరువీరికి అవకాశం లేకుండా కేవలం బొబ్బిలి అభివృద్ధి మాత్రం, బొబ్బిలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా చేయడంలో ఎటువంటి సందేహం లేదు. అది ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి మనకి బొబ్బిల్లో ప్రతిపక్షం ఉండదు అన్నంలో కూడా అతిశయోక్తి లేదు. ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టి ఇచ్చి ఎంతో బాధ్యతని బొబ్బిలి ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద, బేబినాయన గారి మీద, కూటమి మీద పెట్టారు. ఆ నమ్మకాలు వమ్ముకావు. అవన్నీ జరిగే కార్యక్రమంలో ఈ 5 సంవత్సరాల వ్యవధిలో అవన్నీ కూడా ఫలాలని బొబ్బిలి ప్రజలకి అందించగలుగుతారు.